దేవుడు చేసే మేలు చాలా విలువైనవి గనుక గడిచిన కాలమంతా దేవుడు మనల్ని తన కంటికి రెప్పలా కాచి కాపాడి భద్రపరిచి తన చిత్తంలో ప్రతి ఒక్కటి జరిగించిన దేవుడు మనకి 2025 సంవత్సరం కూడా ఇచ్చాడు. 2025 సంవత్సరం ఇచ్చాడు ఇవ్వలేదా? ఇచ్చాడు కదా. ఈ 2025 సంవత్సరంలో మనం ఏం చేయాలనుకుంటున్నాం దేవుని కొరకు? ఈ 2025లో దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు కనుక ఎంతమంది ఫస్ట్ డే తీసుకున్న వాగ్దానం గుర్తుంది? వాగ్దానం ఎంతమంది తీసుకున్నారు? ఎంతమందికి గుర్తుంది? తీసుకున్న వాళ్ళందరికీ మైక్ ఎవరిని గుర్తుందని చేతులు ఎత్తారు కదా. ఎవరు చూడొద్దు, ఎవరిది వాళ్ళే చెప్పండి. ఏం తీసుకున్నారో గుర్తుందా? గుర్తులేదా? వాకింగ్ గుర్తుందా? ఏమొచ్చిందో? మరి వాగ్దానం ఎందుకు తీసుకున్నారు? వాగ్దానం తీసుకుంటే మనకి జ్ఞాపకం అనేది ఉండాలి. అంటే దేవుని వాక్యము మనకి ఎంత విలువైందంటే ఎంత పెద్ద వాక్యాన్ని గుర్తెట్టుకోలేమని చెప్పి దేవుడు వాగ్దానాల ద్వారా కొన్ని కార్డ్స్ ఏర్పాటు చేశాడు. మరి కార్డ్స్ మనం గుర్తెట్టుకోకపోతే ఎలాగా? ప్రతి ఒక్కరికి గుర్తుండాలి కదా. ఎప్పుడైనా సరే ఈ 2025 దేవుడు మనకి ఇచ్చాడు. ఈ 2025 సంవత్సరం దేవుడు మనకి ఇచ్చినందుకు మనం ఏం చేయాలి దేవుని కొరకు? ఎంతమంది ప్రిపేర్ చేసుకున్నారు టైం టేబుల్ని? ఎంతమందిని టైం టేబుల్ అమ్మా పేరదా పర్వాలేదు, ఎంతమంది టైం టేబుల్ ప్రిపేర్ చేసుకున్నారు దేవుడి కొరకు? 2024 సంవత్సరం అంతా దేవుడు మనల్ని కాచి కాపాడి భద్రపరిచి ఇదిగో ఈ 5వ తారీఖు వచ్చేసింది 25 సంవత్సరంలో. వచ్చేసిన దేవునికి మనం ఏం ప్రిపేర్ చేసుకున్నాం? మనం ఏమి ఇవ్వాలనుకుంటున్నాం ఈ సంవత్సరంలో దేవునికి? గత సంవత్సరం ఇవ్వాలనుకున్నాం, ఇవ్వలేకపోయాం. ఇప్పుడు దేవుడు నీ నుండి ఏదో కావాలని ఈ నూతన సంవత్సరాన్ని నీకు ఇచ్చాడు, నీకు ఆయుష్నిచ్చి. ఇప్పుడు దేవుడు నీ నుండి ఏదో కోరుకుంటున్నాడు. మరి దేవుడికి నువ్వేమి ఇవ్వాలనుకుంటున్నావు? అర్థమవుతుందా? నేను అడిగేది మీకు అర్థమవుతుంది కదా. అందుకని ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకండి. మరి 2025లో ఏం వెతకాలి? మనం ఏం వెతకాలి? ఈ 2025 మనకి ఇచ్చాడు. దేవుడు ఏం వెతకమంటున్నాడు? ఇప్పుడు వాక్యాన్ని చదివాం కదా, ఏం వెతకమంటున్నాడు? పైనున్న వాటిని వెతకమంటున్నాడు. అంటే భూ సంబంధమైన వాటి మీద మనకి దృష్టి ఉండకూడదు. దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే దేవుడు మనకి తెలియచేస్తున్న మార్గాన్ని మనం ఏమాత్రము విడిచిపెట్టకూడదు. దేవుడు కంపల్సరీ 2025 సంవత్సరం అంతా కాచి 25 సంవత్సరం ఇచ్చాడంటే ఈ సంవత్సరంలో కూడా నిన్ను దేవుడు వెతుకుతున్నాడు అని అర్థం. అర్థమవుతుందా? ఈ సంవత్సరంలో కూడా దేవుడు ఏం చేస్తున్నాడంట? నిన్ను వెతుకుతున్నాడు. మరి వెతుకుతున్న దేవునికి ఎంత అవకాశం నువ్వు ఇస్తున్నావు? అర్థమవుతుంది? నేను చెప్పే మాట స్పష్టంగా ఉంది కదా. అందరూ అలా టైట్గా అయిపోయారండి. సరే అర్థండి. కాబట్టి నేను చెప్పే ప్రతి మాట జాగ్రత్తగా ఉంటే మన భవిష్యత్తు అనేది బాగుంటుంది. అర్థమవుతుందా? మన భవిష్యత్తు అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. అందుకనే మీకు మొదటి రోజుని చెప్పాను. ఏం చెప్పాను? చెప్పండి, పర్వాలేదు. ఎంతమంది గుర్తుంది?
దేవుడు మనల్ని మొట్టమొదటిగా పోషిస్తాడు, క్షమిస్తాడు, సజీవు లెక్కలో ఉంచుతాడు, బలమునిస్తాడు, కాపాడుతాడు. ఈ 5 పాయింట్లు గత సంవత్సరం దేవుడు చేశాడు. మరి ఈ సంవత్సరంలో నీకు పట్ల ఏం చేయాలనుకుంటున్నాడు దేవుడు అనేది గుర్తింపు రావాలి కదా. మరి ఏం వెతకగలిగితే దేవుడు మనల్ని కాపాడుతున్నాడు, ఏం చేయగలిగితే దేవుని కొరకు మనల్ని దేవుడు కాపాడుతున్నాడు అని ఆలోచన చేయండి. మన భక్తి వలన దేవుడు కాపాడుతున్నాడా, లేకపోతే మన మూర్ఖత్వం వలన దేవుడు కాపాడుతున్నాడా, లేకపోతే దేవుడికి ఇచ్చే అవకాశాన్ని బట్టి దేవుడు మనల్ని కాపాడుతున్నాడా అని ప్రతిదీ మనం కాలిక్యులేషన్ చేసుకుంటూ ఉండాలి. భవిష్యత్ అనేది దేవుడు ఇస్తున్నాడంటే ఆ భవిష్యత్తును ఎలా మనం కాపాడుకోవాలి, ఒక ప్రజెంటేషన్ ఎలా చేయాలి దేవునికి మన జీవితాన్ని. ఒక బహుమతిగా దేవుడు ఈ లోకానికి మనల్ని పంపించాడు. ఈ లోకంలో అదే బహుమతిని ఎంతగా మనం కాపాడుతున్నాం అనేది ప్రాముఖ్యత. ఈ 2025 సంవత్సరంలో చాలా మంది మనుషులు లోకాన్ని వీడి వెళ్ళిపోయారు. 2025 31st నైట్ ఫస్ట్ నైట్ కూడా ఈ లోకాన్ని వీడి చాలా మంది వెళ్ళిపోయారు. ఆ యాక్సిడెంట్ స్పిరిట్ లో చాలా మంది యవనస్తులు కూడా బందీలు అయిపోయినట్టుగా వార్తలు వినబడుతున్నాయి. అంటే వీటన్నిటిని బట్టి ఆలోచన చేస్తే ఈ 2025 మనకి దేవుడు ఆశీర్వాదం ఇవ్వడానికి ఇచ్చాడేమో, మంచి దేశంలో మనల్ని విత్తనాలు వేసేవాడిగా ఉంచాడేమో, మంచి భవిష్యత్తును దేవుడు మనకి 2025 సంవత్సరంలో ఏర్పాటు చేశాడేమో. ఈ ఏర్పాటు చేసిన దేవునికి మనం ఏ ఘనతను ఇవ్వగలుగుతున్నాం, ఏ మంచి దేవుని కొరకు చేయలేకపోతున్నాం. మంచే లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు, మంచే లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు, అది అంతమైన వాడవు, మనముని రూపమితావు, అది అంతమైన వాడవు, మనముని రూపమితావు. దేవునికి స్తోత్రం. మన దగ్గర మంచి ఉందా? పుట్టుకతో ఉందంటారా? మన బ్రతికే చెడులో బ్రతికింది, మన బ్రతికే పాపంలో నుంచి వచ్చింది. అందుకనే దేవుడు అన్నాడు మంచే లేని మన జీవితాల్లోనంట తన ప్రేమను చూపించడానికి వచ్చాడంట. అందుకని క్రీస్తు ఏ బాటనైతే కలిగి ఉన్నాడో మనం అందరం ఏం చేయాలంటే పరలోకమందున్న దేవునిని మాత్రమే కలిగి జీవించాలి. ఈ రోజుల్లో మనం ఏం కలిగి ఉన్నామంటే వింటున్న వాక్యాన్ని వినిపించి వినపడే రీతిగా ఉంటుంది కానీ దాన్ని ఆస్వాదించుకొని క్రియల్లో చేసే రీతిగా మాత్రం కనబడట్లేదు. మనం ఎప్పుడైతే క్రియల్లో చేయడం ప్రారంభించబడుతుందో ఈ క్రియల్లో చేయబడిన విధానం ఏం చేస్తుందంటే దేవునితో సహవాసం చేయడం ప్రారంభిస్తుంది. అందుకనే ఈ 2025లో మనం ఒక టార్గెట్ చేసుకోవాలి. అసలు నేను దేవుని పట్ల ఏ విధానము కలిగి ఉండాలి, అసలు నా గురించి దేవుడు 2025 ఇచ్చాడంటే ఈ 2025లో దేవునికి ఏ ఘనత కలిగి నేను జీవించాలి అని ఆలోచన చేయాలి. మొట్టమొదటిగా మనము జయ జీవితం కావాలంటే సాతాను వేస్తున్న బాణాలను కనుగొనాలి. అపవాది మన మీదకి ఏ అటాక్ ద్వారా వస్తున్నాడు, ఏ ప్రభావితం ద్వారా వస్తున్నాడు, మన నోటిని కట్టుకోలేని స్థితిలో వస్తున్నాడా, లేకపోతే మనల్ని బలహీనత పరిచే స్థితిలో వస్తున్నాడా. ప్రతి సందర్భానుసారంగా మనం చేయవలసింది ఏంటంటే కేవలం ఈ 5 రోజులు ముగించబడిన దినంలో మనం ప్రవేశించాం కాబట్టి ఏం చేయగలిగితే దేవుడు మన యందు దృష్టి ఉంచుతాడు. ఒక జీవితం అనేది మహా అద్భుతంగా దేవుడు సృజించాడు. ఏమండి, ఒక చెట్టుకి మనము నీరు పోస్తూ ఉంటున్నాం. 1 సంవత్సరం అయింది పంట ఇస్తాదులే అని పోస్తూ ఉన్నాం, 2 సంవత్సరాలు అయింది పంట ఇస్తాదులే అని చూస్తున్నాం, 3 సంవత్సరాలు అయింది పంట కాస్తాదులే అని చూస్తున్నాం. 3వ సంవత్సరానికి కూడా కాయకపోతే దాన్ని ఏం చేస్తాం? మనం కొట్టి పడేస్తాం. అవునా? మనకు దేవుడు ఇచ్చే అవకాశాలు సంవత్సరం పెరుగుతూ మన జీవితాల్లో ముందుకు వెళ్తుందంటే దేవుడు దానికి నీరు పోస్తడం వలన అదేమవుతుందంటే కంపల్సరీ ఏదో ఒక రోజున ఇది పంటనిస్తుంది అని మనం ఎలా అయితే ఎదురు చూస్తామో దేవుడు కూడా అలాగే ఎదురు చూస్తున్నాడు. నీకు ఒక జీవితంలో ఒక సంవత్సరం పొడిగించుకుంటూ వెళ్తున్నాడంటే ఒక రోజు నువ్వు సరైన ఫలాలు కాయాలని దేవుడు నీకు నీరు పోస్తున్నాడు. నీ జీవితానికి ఆయుష్నిస్తున్నాడు దేవుడు. అంటే నువ్వు ఏ మాత్రము కూడా ఒకవేళ ఆ చెట్టు వలె గొడ్డు మోతుగా మారిపోయి మన జీవితం మారదు అని అనుకుంటే గనక దేవుడు మనల్ని సజీవు లెక్కలో ఉంచుతాడా? ఉంచడు. ఎందుకు ఆయన చెప్తున్నాడంటే మన యొక్క జీవితాల్లో ఒక సంవత్సరం గతించిపోయి మరలా సంవత్సరం వచ్చిందంటే
కేవలం దేవుడు ఇస్తున్న సజీవుల లెక్కలో మనం ఉన్నాం గనుక మనం ఏం చేయాలంటే ఫలించడి వారిగా ఉండాలి. అర్థమవుతుందా? ద్రాక్షవల్లి తీగ ఫలించకపోతే పెరిగి దాన్ని ఏం చేస్తాడంటే అగ్నితో కాల్చివేస్తాడు. దేవుడు అదే చెప్తున్నాడు. మనం ఫలించని తీగల వలె ఉన్నప్పుడే మన జీవితాలు అభివృద్ధి పరచబడతాయి. దేవుని పట్ల మనం ఒక విధానం కలిగి ఉండాలి. దేవుడు చెప్తున్న మాట ఇదే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమందు కూర్చుండి ఉన్నాడు. దేవుడి క్రీస్తు ఆయన పరలోకమందు ఏ పక్కన కూర్చున్నాడంటే ఆయన కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడని చెప్తున్నాడు. దేవుడు కూడా అదే చెప్తున్నాడు. మనకిచ్చే అవకాశాన్ని బట్టి దేవునికి మనం ఏమివ్వాలంటే గొప్ప ఘనత కలిగిన వారిగా, ఈ లోకంలో మరణించిన దేవునితో సహవాసం చేయగలిగే వారమని చెప్పి మనము ఆలోచన చేయాలి. అర్థమవుతుందా? ఎప్పటికప్పుడు మన దేహాలని ప్రిపేర్ చేస్తూ ఉండాలి. ప్రతిదినం ఏం చేస్తూ ఉండాలంటే దేవుని కొరకు ఆకాంక్షతో ఎదురు చూస్తూ ఉండాలి. మనం లేవగానే ఎక్కడికి వెళ్ళాలంటే మన పాదాలు, మన మోకాళ్ళు ఏమవ్వాలంటే నేలకి ఆనేసి దేవునికి చేతులెత్తి ప్రార్థన చేసే విధముగా ఉండాలి. 2 చేతులెత్తి ప్రార్థన ఎందుకు మనం చేస్తాం తెలుసా? ఎవరికైనా తెలుసా? 2 చేతులెత్తి ప్రార్థన చేస్తాం. ఎందుకు చేస్తాం తెలుసా? ఎవరికైనా తెలీదా? మరెందుకు ప్రార్థన చేస్తున్నారు? పోలీసుడు గన్న పెట్టినప్పుడు ఏమవుతాడు? దొంగ సడెండర్ అవుతాడు. అవునా? దేవుని దగ్గరికి కూడా వెళ్ళినప్పుడు మనం 2 చేతులు ఎందుకు పైకెత్తామంటే, దేవా నా పరిస్థితి అంతా అయిపోయింది, నా వల్ల ఏమీ కాదు, ఇదిగో నేను సరెండర్ అయిపోయి నీ దగ్గరికి వచ్చి నువ్వేదైతే చేయాలనుకుంటున్నావో అదే నా జీవితంలో చెయ్యి. నేను ఇంకా నా మాట ద్వారా నేను ఏం పలికినా కాదు కానీ నీ చిత్తమే జరిగించని చెప్పి మనం సరెండర్ అయిపోతున్నట్టు. అర్థమవుతుందా? ఎప్పుడైతే దేవునికి మన జీవితం సరెండర్ అయిపోతుందో దేవుడు మనకేం చేయాలనేది దేవుడు గుర్తింపు చేసుకుని చేయడం ప్రారంభిస్తాడు. అర్థమవుతుందా? మంచి వారిగా మన జీవితం ఉండాలి, లేకపోతే మంచి దేశంలో, లేకపోతే మంచి పంట విత్తుతూ మనము సమృద్ధి కలిగిన వారిగా జీవించాలంటే కేవలం దేవునికి మనం సరెండర్ అయిపోవాలి. ఎప్పుడైతే సరెండర్ అయిపోతామో దేవుని దగ్గరికి వెళ్ళి మనం ఏ ప్రార్థన చేస్తున్నా ప్రతి ఒక్క ప్రార్థనకి దేవుడు ప్రతిఫలం అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి నేటి దినంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇహలోక సంబంధమైనవి 2024 అంతా వెతికాం. ఇహలోక సంబంధానికి సంబంధించిన ప్రతి దాన్ని వెతికాం. అయితే ఈ లోకంలో నువ్వు వెతుకుతున్నది నీకు దొరకాలంటే ముందు పైనున్న వాటిని వెతకాలి. ఈ లోక సంబంధమైనవి మనకి దొరకాలంటే మొట్టమొదటిగా ప్రారంభం ఎవరి దగ్గర ఉండాలంటే పరలోకమందున్న దేవుని దగ్గర ఉండాలి. అడుగుడి మీకు ఇయ్యబడును, తట్టుడి మీకు తీయబడును, వెదకుడి మీకు దొరుకును. దేవుడు చెప్తున్న విధానం ఇదే. మొట్టమొదటిగా మనం ఏదైతే పరలోకమందు వెతుకుతామో, ఏదైతే పరలోకమందు తడతామో, ఏదైతే దేవుని ఎదుట ప్రాధేయపడతామో దానిని బట్టి దేవుడు మనకి ఏం చేస్తాడంటే ఎవ్రీథింగ్, ప్రతి ఒక్కటి దేవుడు మనకి అప్పగించి చూస్తాడు. అర్థమవుతుందా? మన మార్గాలని దేవుడు డోర్స్ ఓపెన్ చేస్తాడు. ఏ మార్గాలు అయితే మూసుకుపోయి, ఏదైతే కావాలో, ఏదైతే తెరవబడాలో ప్రతి ఒక్క డోర్స్ ని ఏం చేస్తాడంటే దేవుడు ఓపెన్ చేస్తాడు. ఎందుకంటే నువ్వు తడుతున్నది పరలోకపు స్థానాన్ని గనుక తడుతున్న నీ హృదయంలో నువ్వు తట్టుతున్నప్పుడు దేవుడు తలుపును తీస్తాడని చెప్తున్నా. నువ్వు వెతుకుతున్నప్పుడు దొరుకుతానని ఎందుకు చెప్తున్నాడంటే ఆయనని పరలోకమందు ఎప్పుడైతే ఆయనే కార్యము చేయగలవాడని వెతుకుతావో అప్పుడే నువ్వు ఆయన వెతికిన కార్యములను బట్టి ఆయన నీకు దొరుకుతాడు. అర్థమవుతుందా? నేటి దినాల్లో క్రైస్తవ సమాజం ఎలా బ్రతకాలంటే నిన్ను బట్టి ఇంకొకరు చూసి బ్రతికే రీతిగా మన బిహేవియర్ ఉండాలి. నిన్ను బట్టి నడిచే రీతిగా నీ యొక్క జీవితం ఉండాలి. అందుకని మనం చేయవలసింది ఏంటి అని ఆలోచన చేస్తే వాక్యం సెలవిస్తుంది. యాకోబు 4:7 చూడండి. యాకోబు 4:7. ఎబ్రీలు పక్కన ఉంటది. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ఇక్కడ స్పష్టంగా సెలవిస్తున్నాడు. కాబట్టి దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించమని చెప్తున్నాడు. మరి ఎవరికి లోబడి ఉంటున్నామంటే ఈ లోక మర్యాదలకు మనం లోబడి ఉంటున్నాం, ఈ లోక ఆచారాలకు లోబడి ఉంటున్నాం.
మనం ఆలోచన చేస్తే ఎప్పుడైతే దేవునికి లోబడి ఉంటామో అపవాది మన దగ్గర ఉండకుండా పారిపోతాడంట. అర్థమవుతుంది. అందుకని అక్కడ చెప్తున్న మాట, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. అంటే సాతాను క్రియలు ఏమాత్రం మన దగ్గర ఏమాత్రం ఉరక వేయడానికి వాడికి స్థానం దొరకదు. దేవుడు చెప్తున్నాడు కాబట్టి దేవునికి లోబడి ఉండాలి. ప్రాముఖ్యంగా మనం దేవునికి లోబడి ఉండాలి. లోబడిన బిడ్డల వలె మనం ఎంతగానో ప్రాధాన్యత కలిగిన వారిగా మన కుటుంబాలు దీవించబడతాయి. మనం ఎప్పుడైతే దేవునికి స్థానం ఇవ్వగలుగుతామో దేవుడు మన జీవితాలను ఏం చేస్తాడంటే ఒక విధానముగా ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఈ ఆశీర్వాదం పొందుకోవడానికి మనం ఏం చేయాలంటే దేవునికి లోబడాలి. అప్పుడు సాతానుడు మన యొద్ద నుండి ఏమవుతాడు? పారిపోతాడు. శ్రమలు ఎవరి నుంచి వస్తాయి? సాతాను నుంచి వస్తాయి. కోరికలు ఎవరి నుంచి వస్తాయి? సాతాను నుంచి వస్తాయి. మనకు అధికారం కావాలని ఎప్పుడు వస్తుంది? సాతానుడు ఇచ్చే వాటిని బట్టి వస్తుంది. కానీ దేవుడు అంటున్నాడు, ఆయనకి లోబడి ఉంటే అపవాది మీ యొద్ద నుంచి ఏమవుతాడంట? పారిపోతాడు. అప్పుడు మీకు శాంతి సమాధానాలు అనేవి దొరకడం ప్రారంభించబడతాయి. అందుకనే దేవుడు చెప్తున్న మొదటి వచనంలో అంటున్నాడు చూడండి, మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండే కదా అని అడుగుతున్నాడు. మీరు ఆశించుచున్నారు గాని మీకు దొరకట్లేదు. నరహత్య చేదురు మస్తరపడుదురు గాని సంపాదించుకొనలేరు. పోట్లాడుదురు గాని యుద్ధము చేదురు గాని దేవుని అడుగునందాను మీకు ఏమీ దొరకదు. మనం ఏం చేయాలంటే మొట్టమొదటిగా దేవుణ్ణి అడగాలి. అడుగుడి మీకు ఇవ్వండి అన్నాడంటే ఎవరిని అడగమంటున్నాడు? దేవుణ్ణి అడగమంటున్నాడు. మీకు ఇచ్చే ప్రతి ఒక్కటి ఎవరి నుంచి వస్తుందంటే దేవుని నుండే వస్తుంది. మీకు ఇచ్చే ప్రతి ఆశీర్వాదం ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుని నుండే వస్తుంది. మనం ఏం చేస్తామంటే మన కోరికల చొప్పున ఇష్టానుసారంగా మనం ప్రవర్తించి దేవుని దగ్గరికి వెళ్ళి అడుగుతాం. మన ప్రవర్తన అంతా సరి చేసుకోకుండా దేవుని దగ్గరికి వెళ్ళి నాకు అది కావాలి ప్రభా, నాకు ఇది కావాలి ప్రభా, నాకు ఇది చేయి ప్రభా, అది చేయి ప్రభా అంటాం. కానీ మన భోగేచ్ఛల నుంచి దేవుణ్ణి అడుగుతున్నాం. కానీ దేవుని చిత్తముగా మనం అడగనందున అవి మనకేమవుతున్నాయి అంటే దొరకట్లేదు. అందుకని మనం చేయవలసింది ఏంటంటే ఎప్పుడైతే దేవుని వెతుకుతామో, దేవునికి లోబడి ఉంటామో, దేవుడు అపవాదిని ఎదిరించి మనకు కావలసినవన్నీ ఏర్పాటు చేస్తాడు. దేవుని యొక్క చిత్తంలో మన జీవితాలు వెలిగించబడుతూ ముందుకు వెళ్ళగలుగుతాయి. అప్పుడు దేవునికి లోబడిన బిడ్డలుగా మనం ఆశీర్వదించబడతాం. మనము ఏం చేసినా మంచి జీవితం మన కుటుంబంలోనికి వస్తుంది. ప్రతి ఒక్క అవసరత దేవుడు మనకి తీర్చుకుంటూ వస్తాడు. కాబట్టి మొట్టమొదటిగా మనం ఏం చేయాలంటే దేవునికి లోబడి ఉండండి. అపవాది మీ యొద్ద నుండి ఏమవుతాడంటే అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. వాడు పారిపోయినప్పుడే మనకి మనశ్శాంతి దొరుకుతుంది. ఎందుకంటే ఈ 2025 సంవత్సరంలో మనం ఎలా ఉండాలంటే దేవునికి పరిపూర్ణంగా లోబడిపోవాలి. పరిపూర్ణంగా దేవునికి అవకాశం ఇచ్చేయాలి. పరిపూర్ణతలోనికి మనం వెళ్ళిపోయి దేవునికి ఎప్పుడైతే లోబడతామో దేవుడు మనకి కావలసినవన్నీ ఏర్పాటు చేస్తాడు. అందుకని మీ భోగేచ్ఛలను బట్టి వీటన్నిటిని అడుగుతున్నందున ఇవన్నీ మీకు దొరకట్లేదు. ఎప్పటికప్పుడు మనం ఎదిరించేవాడిగా ఉండాలి. అపవాదిని ఎప్పుడైతే జయించగలుగుతామో ప్రభు యొక్క శిక్షణలో మనము ఎదిగే బిడ్డలుగా దీవించబడతాం. ఎప్పటికప్పుడు మన జీవితాల్లో వెలుగును సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. రెండవదిగా 1 పేతురు చూడండి, 1 పేతురు 5:9 చూడండి. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడు. ఎవరిని ఎదిరించమంటున్నాడు? మళ్ళీ ఇక్కడ సాతానుని ఎదిరించమంటున్నాడు. విశ్వాసమందు స్థిరము కలిగిన వారిగా ఉండాలి. విశ్వాసము లేని వారిగా మన జీవితం ఉండకూడదు. విశ్వాసము కలిగిన జీవితం వల్ల ఎప్పుడైతే ఉంటుందో మన జీవితం ఆశీర్వదించబడుతుంది. ఎలా అయితే అబ్రహాము ఆశీర్వదించబడ్డాడో వాళ్ళ జీవితంలో కూడా పొరపాటులు చేశారు. ఏ పొరపాటులు చేశారంటే 18వ వచనం 10వ వచనం చూడండి. ఆదికాండం 18వ అధ్యాయం 10వ వచనం చూడండి. అందుకాయన మీదటికి ఈ కాలమున మీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను. అప్పుడు నీ భార్య అయిన సారాకు
ఒక కుమారుడు కలుగునని చెప్పెను. సారా ఆయన వెనక నుండిన గుడారపు ద్వారమందు వినుచుండెను. అబ్రహామును సారాయును కాలము గడిచిన వృద్ధులై ఉండిరి. స్త్రీ ధర్మము సారాకు నిలిచిపోయిన గనుక సారా నేను బలమూడిగిన దానిని తరువాత సుఖము కలుగున నా యజమానుడు వృద్ధుడునై ఉన్నాడు కదా. తనలో తాను నవ్వుకుందంట. ఏం చేస్తుంది? తనలో తాను, నా భర్త ఏమో వృద్ధుడైపోయాడు, నా శరీరమేమో ముడతలు పడిపోయింది, ఈ సమయంలో నాకు గర్భఫలం వస్తుందా అని చెప్పి సారా గుడారం పక్క నుండి ఏం చేస్తుందంటే నవ్వుతుందంట. ఏం చేస్తుంది? నవ్వుతుంది. దేవుడికి అసాధ్యమైనది ఏమైనా ఉందా? సారా చాటికి నవ్వుతూ నవ్వుతూ ఎంతగానో ప్రయాసపడిపోతుంది అంట. నాకు కలగడం ఏంటి, నా శరీరం ఏమో ముడతలు పడిపోయింది. అమ్మ మీకు ఎంత ఉంటుంది? ఒక 70 ఉంటాయనివ్వండి, 60. ఓకే, 60 ఉన్న ఆవిడే అలా ఉంది. ఇప్పుడు సారాకి ఎన్ని సంవత్సరాలు? సారాకి ఎన్ని సంవత్సరాలు? సారాకు ఉన్నది మినిమం 85, 86 ఎంత ఉంది. అర్థమవుతుందా? అయితే ఈ 86 సంవత్సరాలు ఉన్న వ్యక్తి ఎలా ఉంటుందో ఆలోచించి. ఎలా ఉంటుంది? నడవగలుగుతుందా? నడవలేదు. అర్థమవుతుందా? ఆ టైంలో సారా మరి నవ్వుతుందా? నవ్వుదా? దేవుడు అన్నాడు, నీకు గర్భఫలం కలుగుతుంది మరలా ఏట నేను ఇక్కడికి వచ్చే టయానికి, నేను మరలా మిమ్మల్ని దర్శించే టయానికి మీకు అవగిట ఒక బిడ్డ ఉంటాడని చెప్తున్నాడు. మరి సారాకి ఏమొచ్చిందంటే నవ్వు వచ్చిందంట. అక్కడ చెప్తూ అంటాడు చూడండి. అంతటి యెహోవా అబ్రహాముతో వృద్ధురాలనైన నేను ప్రసవించేదనని సారా నవ్వనేలా? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? దేవుడికి అసాధ్యమైనది ఏముందా? సారా అనుకుంటుంది, ఎక్కడ పుడతాలే నాకు పిల్లోడు, ఈ టైంలో పిల్లోడు పుట్టడం ఏంటి, అసలు నేను మోయడానికి నాకు శక్తి ఉండాలి కదా. అవునా? అసలే ఆ 80 సంవత్సరాల్లోనే ఆ 90 త్వరపడిపోయే దగ్గర టైంలోనే తను నడవలేని స్థితిలో ఉంటుంది, లేకపోతే పరిగెట్టలేని స్థితిలో ఉంటుంది. ఆ టైంలో పిల్లోడిని మోయాలంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు 27 సంవత్సరాలు లేదా 25 సంవత్సరాలలో పిల్లోడిని మోయాలంటే అమ్మాయి బాబాయ్ అంటున్నారు. అవునా? నేను తట్టుకోలేను అంటున్నారు. మరి 86 సంవత్సరాలు ఉన్న సారా గర్భాన్ని మోయాలంటే ఎలా ఉంటది? తనకి నమ్మకమే లేదు. కానీ దేవుడు చెప్తున్నాడు, దేవుడు చెప్పిన మాట ఎన్నటికీ, అక్కడ మాట్లాడుతున్న మాట చూడండి, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా నున్నదా అని చెప్పి మాట్లాడుతున్నాడు. మన జీవితం కూడా అంతే. మనము నమ్మకం లేని వారిగా మనం జీవించాం, విశ్వాసం లేని వారిగా మనం జీవించాం, అపనమ్మకాలతో మన జీవితం బ్రతికేసింది, చెడ్డ మాటలతో మనం జీవితం బ్రతికేసింది, అపగాయాలతో మన జీవితం బ్రతికేసింది. కానీ ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు ఏంటంటే, మీరు ఎప్పుడైతే విశ్వాసమందు నిలబడతారో మీరు సాతానుని ఎదిరించే వారిగా మార్చబడతారని దేవుడు సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? ఎప్పుడైతే సారా ఈ నవ్వుతుందో దేవుడు చూశాడు. ఎందుకు నవ్వుతున్నావు సారా అని చెప్పి అబ్రహామును అడుగుతున్నాడు. అర్థమవుతుందా? ఎప్పుడైనా సరే మనలో మొదటిగా ఉండేది ఏంటంటే అవిశ్వాసమే మన జీవితంలో ఉంటది. ఎవరిలో కూడా స్థిరమైన విశ్వాసం ముందు స్థిరపడిపోదు. ప్రతి ఒక్కరిలో అవిశ్వాసం ఉంటుంది. అందుకని ఈ పేతురు ద్వారా ఏం చెప్తున్నాడంటే, మనకి స్థిరమైన విశ్వాసము నిలబెట్టుకోమని తెలియజేస్తున్నాడు. కాబట్టి మనకి ఎప్పటికప్పుడు ఏం చేయాలంటే స్థిరమైన విశ్వాసం కొరకు పరుగులు పెడుతూ ఉండాలి. అందుకని అంటున్నాడు, విశ్వాసమందు స్థిరులై వారిని ఎదిరించండి. మనం ఎదిరించే వారిగా ఈ సంవత్సరంలో ఉండాలి. ఏ బలహీనత మన కుటుంబం మీదకి వస్తుంది, ఏ కృంగిపోయే ఆలోచన మన కుటుంబం మీదకి వస్తుంది, దేవుని శక్తి లేకుండా మన కుటుంబం మీదకి ఏదైతే దాడి చేస్తుందో ప్రతి ఒక్కరూ గమనించుకోవాల్సింది ఏంటంటే, ఈ 2025 సంవత్సరంలో దేవుడు మీ గృహాల్లో నివసించే రీతిగా మీ జీవితాలను మార్చుకోవాలి. దేవునికి మొట్టమొదటి ప్రాధాన్యత ఇచ్చేవారిగా మీ జీవితాలను వెలిగించుకోవాలి. దేవునికి మొట్టమొదటి ప్రాధాన్యత ఇచ్చేవారిగా మీ భవిష్యత్తును మార్చుకోవాలి. దేవునికి ఎప్పుడైతే మీ జీవితాల్లో మొట్టమొదటి అవకాశం ఇస్తారో ఆ అవకాశమును బట్టి దేవుడు మీ జీవితాలను ఫలింపచేసే రీతిగా మారుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఎప్పటికప్పుడు మనం చేయవలసింది ఏంటంటే,
దేవుని యందు విశ్వాసులమై మనం ఎదురు చూస్తూ ఉండాలి. 25వ సంవత్సరం మనకు అవకాశం ఇచ్చాడు దేవుడు. దీన్ని ఏం చేయాలంటే సద్వినియోగపరచుకోవడంలో ఏమాత్రమూ నిర్లక్ష్యం చేయకూడదు. ఈ 25వ సంవత్సరం ఇచ్చాడంటే కేవలం 360 రోజులు ఇంకా గడవబోతుంది. ఈ 360 రోజుల్లో మనం చేయవలసింది ఏంటంటే దేవుని కొరకు ఎలా బ్రతకాలి అనే ఆలోచనతో మనం జీవించాలి. దేవుని కొరకు నేను ఏం చేయగలిగితే నా భవిష్యత్తు బాగుంటుంది, దేవుని కొరకు ఏం చేయగలిగితే దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, దేవుని కొరకు ఏం చేయగలిగితే దేవుడు నన్ను మంచిగా మారుస్తాడు, మంచి దేశంలో ప్రవేశపెడతాడు, మంచి గృహంలో అడుగు పెట్టనిస్తాడని చెప్పి మనం ప్రయాసపడాలి. అలా ప్రయాసపడినప్పుడు దేవుడు మనల్ని దీవించడం ప్రారంభిస్తాడు. ఎప్పుడైతే విశ్వాసమందు స్థిరులుగా మనం నిలబడతామో విశ్వాసమును బట్టి దేవుడు మనల్ని ఉన్నతమైన స్థితిలోనికి తీసుకువెళ్తాడు. అది చదువు విషయంలోనో, ఉద్యోగ విషయంలోనో, కష్టపడే కష్టం విషయంలోనో ఏది కూడా మన సంపాదన వ్యర్థము కాకుండా దేవుడు ఏం చేస్తాడంటే స్థిరులుగా మనల్ని నిలబెడతాడు విశ్వాసమందు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఎప్పుడైనా సరే పనికిరాని మొద్దుగా మనం మిగిలిపోకూడదు. పనికి వచ్చే చిగిరించే బిడ్డలుగా మనము జీవింపచేయాలి. 2025లో చిగిరించే బిడ్డలుగా ఎప్పుడైతే ఉంటామో మనం ఫలించని వారిగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఫలించే ప్రతి తీగ దేవుని కొరకు ఎదురు చూస్తుంది కనుక ఫలించే ప్రతి తీగను దేవుడు ఏం చేస్తాడంటే అభివృద్ధి చేయడం ప్రారంభిస్తాడు, దానికి నీరు పోయడం ప్రారంభిస్తాడు, దానికి ఏ బలమునివ్వాలో ప్రతిరోజు దానికి ఎరువు వేయడం ప్రారంభిస్తాడు. ఏమండి, ఊడి పూడిసిన తర్వాత వేరు బలుపు కోసం మందులు కొడతారా కొట్టరా? కంపల్సరీ మందులు కొట్టాలి. కొడితేనే దానికి వేరు బలాన్ని ఇస్తుంది. దాని మొద్దు ఏమవుతుందంటే పైకి బలంగా నిలబడుతుంది. కాబట్టి మన జీవితంలో కూడా దేవుడు చెప్తున్నది అదే. మీరు ఎప్పుడైతే స్థిరమైన విశ్వాసమందు నిలబడతారో, ఆ విశ్వాసమందు ఎప్పుడైతే నిలబడి దేవుని కొరకు ఎదురు చూస్తారో దేవుడు ఆ మొక్కకి ఏం చేస్తాడంటే నీరు పోయడం ప్రారంభిస్తాడు. అప్పుడు ఆ మొక్క ఏమవుతుందంటే బలమైన మొద్దుగా మారడం ప్రారంభించబడుతుంది. ఆ వేరు స్థిరముగా నిలబడడం ప్రారంభించబడుతుంది. ఆ వేరు దేవుని కొరకు ఎదగడం ప్రారంభించబడుతుంది కనుక దానికి అనేకమైన తీగలు రావడానికి, అనేకమైన పండులు రావడానికి దేవుడు ఇష్టపడుతూ ఉంటాడు. అర్థమవుతుందా? ఎప్పటికప్పుడు దేవుని కొరకు మనం ఏం చేయాలంటే దేవుని కొరకు ప్రత్యేకింపబడిన వారిగా, దేవుని చిత్తానికి ప్రత్యేకింపబడిన వారిగా ప్రతి క్షణము మనం గడుపుతూ ఉండాలి. అందుకని ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో ఏమంటున్నాడో చూడండి. 6వ అధ్యాయం 11వ వచనం చూడండి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. మనకేం చెప్తున్నాడంటే అపవాది తంత్రములను, ఎవరి తంత్రములను? అపవాది తంత్రములను. ఈ 2025వ సంవత్సరంలో నీ మీద దాడి చేస్తున్న అపవాది ఏ రీతిగా దాడి చేయబోతున్నాడో వాడి శక్తిని ఎదిరించడానికి, నీ జీవితం అపవాదిని ఎదిరించడానికి దేవుని దగ్గర సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. నువ్వు ఎప్పుడైతే సర్వాంగ కవచాన్ని ధరించుకొని సర్వాంగ కవచాన్ని ఒక ప్రొటెక్షన్ గా ఏర్పాటు చేసుకుంటావో దేవుడు నిన్ను అపవాది వేస్తున్న ప్రతి బాణముల నుంచి కాపాడడం ప్రారంభిస్తాడు. అందుకని అక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే, చదవమా మాట. యాలయనగా మీరు పోరాడునది శరీరులతో కాదు, ప్రధానులతోను అధికారులతోను ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోను ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహములతోనూ పోరాడుచున్నాము. అర్థమవుతుందా? మనకి ఎప్పుడు బలహీనత వస్తుందంటే మనం పోరాడేది లోకంలో ఉన్న వాటితో పోరాడుతున్నాం కనుక మనకి బలహీనతలు వస్తున్నాయి. దానిని జయించలేకపోతే అపవాదిని ఎలా ఎదిరించగలుగుతాం? అపవాది ఏ బాణం మన కుటుంబం మీదకి వేస్తున్నాడో ఎలా గమనించగలుగుతాం? మన ఇంట్లో ప్రార్థన ఉండదు, మన ఇంట్లో దేవుని స్తుతించడానికి పాటలు ఉండవు, దేవుని గణపరచడానికి పాటలు ఉండవు, ఏమీ ఉండవు. కానీ దేవుని వాక్యాన్ని చదవడానికి సమయం ఉండదు. ఇవన్నీ లేకుండా అపవాది మీ ఇంటి మీదకి వస్తున్నాడంటే ఎలా ఎదిరించగలరు మీరు? మీ ఇంట్లో ప్రార్థన ఉండాలి, మీ ఇంట్లో వాక్యం చదువుతూ ఉండాలి, దేవుని పాటలు పాడుతూ ఉండాలి, అనుక్షణము దేవుని మాటలు మాట్లాడుకుంటూ ఉండాలి. అప్పుడే మీ ఇంటి మీదకి వస్తున్న అపవాది తంత్రములన్నీ దేవుడు ఎదిరించడానికి సర్వాంగ కవచాన్ని మీ యొక్క కుటుంబం మీదకి ఒక కవచముగా దేవుడు ఏర్పాటు చేస్తాడు. మన ఇంట్లో ఏముంటాయి? సినిమా పాటలు ఉంటాయి, సీరియల్ స్టోరీలు ఉంటాయి, ఇంకేముంటాయి? లేనిపోని ముచ్చట్లు. వాళ్ళ ఇంట్లో ఏం జరిగిందే, వీళ్ళ ఇంట్లో ఏం జరిగిందే,
వాళ్ళ ఇంట్లో ఈ వారంలో ఇలా జరిగింది, వాళ్ళ ఇంట్లో ఇలా జరిగింది అనే మాటలు తప్ప మన కుటుంబంలో దేవుని మాటలు ఉంటాయా? ఉండవు. దేవుడు మనకి నేర్పిస్తున్నది ఏంటంటే పరిశుద్ధుడు పరలోకమందు ఎలా అయితే ఉన్నాడో అలాగే మన జీవితాలు ఉండాలని చెప్తున్నాడు, అలాగే మన బ్రతుకుండాలని చెప్తున్నాడు, అలాగే మన భవిష్యత్తు ఉండాలని తెలియజేస్తున్నాడు. మీరు పైనున్న వాటిని వెతకమన్నాడంటే పైనున్న వాటిలో గొడవలు ఉండవు, సమాధానం లేకుండా ఉండదు, శాంతి లేకుండా ఉండదు, అంత సక్రమంగా సమాధానంగా అంతా వెళ్తూ ఉంటుంది. అందుకనే పైనున్న వాటిని వెతికితే మనకేం దొరుకుతాయంటే శాంతి సమాధానాలతో మన కుటుంబం ముందుకు సాగుతూ వెళ్తుంది. ఆదివారం వస్తే కొత్త సినిమా వేసాడు, లేదు దాని దగ్గరికి వెళ్ళిపోతుంది, రిమోట్ దగ్గరికి చెయ్యి అడ్వర్టైజ్మెంట్ మంచి హస్బెండ్లో మంచి కండిషన్లో ఇచ్చాడు అనుకో, ఆ అడ్వర్టైజ్మెంట్ ఈ టైంలోనే ఇవ్వాలని చెప్పి ఆ అడ్వర్టైజ్మెంట్ అయ్యే వరకు ఆ సీన్ మిస్ అయిపోతే మేము ఏం చేద్దాం? దాన్నే చూస్తూ ఉంటాం. ఆడిచ్చి పావు గంట సోదికి 3 నిమిషాల స్టోరీకి మీరు ఏం చేస్తారంటే అన్నం కూర దబరా మాడిపోయినా పర్వాలేదు మీకు. అవునా? అర్థమవుతుందా? అందుకని దేవుడి యొక్క గృహంగా మన గృహం ఈ 2025లో ఉండాలి. సాతానుడు ఎలా వేస్తున్నాడని బాణాలు కనిపెట్టాలి, ఎలా మన మీదకి దాడి వేస్తున్నాడని కనిపెట్టాలి. అర్థమవుతుందా? ఎప్పటికప్పుడు మనం చేయవలసింది ఏంటంటే దేవుని కొరకు మన ఇల్లు ప్రత్యేకింపబడిన దానిగా ఉండాలి. అపవాది తంత్రములను ఎదిరించుటకు మనం ఏం చేయాలంటే మన కుటుంబానికి ఒక ప్రొటెక్షన్ అనేది వేసుకుంటూ ఉండాలి, మన జీవితాలకు ఒక ప్రొటెక్షన్ అనేది వేసుకుంటూ ఉండాలి. మన బిడ్డల మాట వినాలంటే దేవుడు ఉండాలి, మన కుటుంబం ఆశీర్వదించబడాలంటే దేవుడు ఉండాలి, మన జీవితాల్లో వెలుగు ఉండాలంటే దేవుడు ఉండాలి, మన యొక్క జీవితం వర్ధిల్లాలంటే దేవుడు ఉండాలి, ప్రతి క్షణము దేవుడు ఉండాలి. ఎప్పుడైతే ఆయన్ని వెతుకుతామో ఆయన దొరకడం ప్రారంభించబడతాడు. ఎప్పుడైతే ఆయన్ని తడతామో ఆయన డోర్స్ ఓపెన్ చేయడం ప్రారంభిస్తాడు. ఎప్పుడైతే ఆయన కొరకు ఎదురు చూస్తామో ఆయన మన జీవితాలను బాగు చేయడం ప్రారంభిస్తాడు. అర్థమవుతుందా? ఎప్పటికప్పుడు మన ఇంట్లో ఏముండాలంటే ప్రార్థన జరుగుతూ ఉండాలి, ఎప్పటికప్పుడు వాక్యం చదువుతూ ఉండాలి, ఎప్పటికప్పుడు దేవుని పాటలు వినబడుతూ ఉండాలి, ఎప్పటికప్పుడు దేవుని మాటలు మాట్లాడుతూ ఉండాలి. ఈ లోక మర్యాదని ఎవరు గౌరవించవద్దు, ఈ లోక ముచ్చట్లకి ఎవరు చోటివ్వద్దు, ఈ లోక ఆలోచనలకు ఎవరు చోటివ్వద్దు. ఈ లోక ఆలోచనలకి, ఈ లోక మాటలకి, ఈ లోక క్రియలకు మీరు చోటిస్తే మీ ఇల్లింటిలో అపవాది బాణములు పడిపోతూ ఉంటాయి. తల్లి బిడ్డకి సమాధానం ఉండదు, బిడ్డలకు తల్లికి సమాధానం ఉండదు. అంటే మీ కుటుంబంలో ప్రార్థన లేదు కనుక సాతానుడు మీ మధ్యన ఏం చేస్తున్నాడంటే భేదాలు కలుగజేస్తాడు, మీ మధ్యన భేదాలు కలుగజేస్తాడు. అందుకనే మీరు విశ్వాసమందు స్థిరులై ఉండాలి. ఇక్కడ చెప్తున్న మాట ఎపిసి ద్వారా మీ జీవితాల్లో అపవాదిని ఎదిరించుటకు సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. ఎప్పుడైతే మీరు ధరించుకొని దేవుని యొక్క చిత్తంలోకి ముందుకు వెళ్తారో దేవుడు మీ యొక్క మన జీవితాలని, మన కుటుంబాలని ఆశీర్వదించడానికి ద్వారాలు తెరుస్తాడు. కాబట్టి మన కుటుంబాల్లో అల్లరితో కూడిన ఆటపాటలు అనేవి లేకుండా ఈ సంవత్సరంలో జాగ్రత్త పడండి. వ్యర్థమైన ఆలోచనలతో మన కుటుంబం ఉండకుండా జాగ్రత్త పడండి. నేను ఎప్పుడైతే రక్షణ పొందానో మా అమ్మ సీరియల్ చూస్తూ ఉండేది. నేను రక్షణ పొందిన తర్వాత కూడా ఏం చేశానంటే కేబుల్ కట్ చేయించేసాను. అర్థమవుతుందా? మాది ఎల్ఈడి టీవీయే, కానీ ఈరోజు పనిచేయదు. ఎందుకు పనిచేయదు తెలుసా? దానికి కాస్ట్, దాని వాల్యూ లెక్కేలేదు. నాకు కావాల్సింది ఒకటే, దేవుడు ఉన్న చోట అపవాది ఉండకూడదు. ఏ ఇంటిలో అయితే ప్రార్థన ఉంటుందో ఆ ఇంటిలో సాతానికి చోటు ఇవ్వకూడదు. ఏ ఇంటిలో అయితే దేవుని భక్తి ఉంటుందో అక్కడ 2 విషయాలు ఆలోచన చేయండి. సాతానికి దేవునికి చోటు ఇవ్వడానికి ఎవరు కూడా ప్రయాసపడద్దు. అయితే దేవునికి చోటు ఇవ్వండి, అయితే సాతాను చేత మీ జీవితాలను బందీగా మార్చేసుకోండి. కానీ దేవుడికి సాతానికి చోటు ఇస్తే ఆ కుటుంబం ఎన్నటన్నిటికీ వర్ధిల్లదు. అర్థమవుతుందా? నేను ఎప్పుడైతే రక్షణ పొందానో 3 నెలలకి ఏం చేశానంటే ఎప్పుడైతే ఆ బ్యాలెన్స్ అయిందో పీకి పక్కన నడేశాను. మా అమ్మ కూడా 6 నెలలు 7 నెలల్లో మారు మనసు పొంది రక్షణ తీసుకుంది. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే మనము దేవుని వెతకడం ప్రారంభిస్తామో, దేవుని మన క్రియలో చూపించడం ప్రారంభిస్తామో, మన ఎదుటి వారు కూడా దేవుని కొరకు ఆలోచన చేయడం ప్రారంభిస్తారు. మీ కుటుంబంలో ఏ శాంతి అయితే లేకుండా ఆగిపోయిందో ఆ శాంతి దేవుడే ఇవ్వడానికి ఇష్టపడతాడు. అందుకనే 2 చోట్ల దేవుడు చెప్తున్నాడు, సిరికిని దేవునికి 2 యజమానులకి ఎవడు కూడా, ఒక యజమానుడికి 2 దాసులుగా ఉండనేరని చెప్తున్నాడు.
కాబట్టి మనం ఎప్పటికప్పుడు ఏం ప్రిపేర్ చేయాలంటే వాక్యం మనకి ఏం తెలియజేస్తుంది? ఈ 2025 సంవత్సరంలో దేవుడు మీ కుటుంబంలో ఫలించని వారిగా ఉండాలి. మన కుటుంబంలో దేవుని స్వరాలే వినబడే రీతిగా ఉండాలి. నా సారా నవ్వుతున్నప్పుడు దేవుడు ఒకటే మాట అన్నాడు, మనుషులకు అసాధ్యమైన దేవునికి అసాధ్యం కాకుండా ఉంటుందా అని చెప్పి మాట్లాడుతున్నాడు. నేను ఎలా చేయకుండా ఉంటాను, మాట ఇచ్చిన వాడిని చేస్తానని సారాకు నమ్మకమైన మాటనిచ్చాడు దేవుడు. ఈరోజు మన జీవితంలో చేసిందంతా దేవుణ్ణి చూసి నవ్వచ్చు, దేవుణ్ణి చూసి అపహేళన చేయొచ్చు, దేవుణ్ణి చూసి గర్వాంధులమై ఉండొచ్చు. కానీ దేవుడు మనకి స్థిరమైన విశ్వాసం ఇవ్వడానికి ఈ నూతన సంవత్సరాన్ని ఇచ్చాడేమో అనే అవకాశం చేయండి. 2024 ఎంత త్వరగా వెళ్ళిపోయిందో చూడండి. మరలా ఎంత త్వరగా ఈ 5 days గడిచిపోయినాయి చూడండి. ఈ నెల మీకు ఊరికే చిటికలో 2 వారాల్లో తిరిగి వచ్చేసినట్లుగా ఉంటుంది. ఏ అంటే కాలము సంపూర్ణమయ్యే దినాల్లో చాలా విషయాలను దేవుడు తెలియజేస్తున్నాడు. అర్థమవుతుందా? కాబట్టి మనం చేయవలసిన విధానంలో ఒక విషయం బాగా నేర్చుకోవాలి. రీసెంట్గా రాత్రికాల సమయంలో చెప్పాను, 37 సంవత్సరాలు కలిగిన అక్కంట 15 ఏళ్ళ తమ్ముడిని పెళ్లి చేసుకుందంట. అర్థమవుతుందా? ఏ అంటే మా ధర్మంలో ఇలాగే ఉంటుంది అన్నదంట. మీరు చూడండి, యూట్యూబ్లో కొట్టి కావాలితే వస్తుంది. అర్థమవుతుందా? 30 ఏళ్ళ అక్క 15 సంవత్సరాల తమ్ముడిని పెళ్లి చేసుకుంది. ఒక్క కన్న బిడ్డలే, ఒక్క కడుపులో నుంచి వచ్చిన వాళ్ళే. ఏ అంటే మా ఇద్దరికి ఇష్టమైంది, మేము పెళ్లి చేసుకున్నామంట. రీజన్ ఏంటి? పాపం. కళ్ళు కట్టినట్టుగా పాపం కనబడుతుంది. 55 ఏళ్ళ తండ్రి కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు, సొంత కూతుర్ని, కన్న కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. కాకపోతే ఏం జరుగుతుందంటే కాల నిర్మాణం అంతా ముగించబడ్డే రోజులకి వెళ్ళిపోతున్నాయి. ఏ అంటే మా ధర్మం ఇదే చెప్పింది, మేము ఇలాగే చేసుకుంటాం అంటుంది. అంటే ఎంత దిగజారిపోయిన బ్రతుకులు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి అంటే పాపం అనే మత్తులోనికి వెళ్ళిపోతున్నాయి. ఏ అంటే దేవుడు చెప్పాడు, ఏదైతే జరుగుతుందో అక్క చెల్లెలకి భేదం లేని రోజులు వస్తాయి, సమాధానం లేని రోజులు వస్తాయి, వారి మధ్యన వారే వ్యక్తిగత జీవితాలు నాశనం చేసుకునే రీతిగా మారిపోయే రోజులు వస్తాయి అని దేవుడు తెలియజేశాడు. అదే జరుగుతుంది. అందుకని ఈ 2025 సంవత్సరంలో మన గృహాలు ఎలా ఉండాలంటే ఎత్తబడే గుంపులో చేర్చబడే రీతిగా దేవుడు దీవించాలి. ఆమేన్. అర్థమవుతుందా? ఎత్తబడే గుంపులో మనం ఎత్తబడే గుంపులో చేర్చబడాలి. అందుకని ఈ ప్రయాస, ఈ ఆరాటం, ఈ ఉత్సాహం. అందుకనే ఏమీ లేని మన బ్రతుకుల్లో దేవుడు కాంతినివ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఈ అంత్య దినాల్లో మన కుటుంబాలను రక్షించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. కానీ మనం చేయవలసింది ఏంటంటే అపవాది వేస్తున్న ప్రతి ఒక్క బాణాన్ని ఏం చేయాలంటే ఎదిరించే వారిగా ఉండాలి. మొట్టమొదటిగా ఏం చెప్పాను? యాకోబు 7:4-7 ప్రకారం మనం ఏం చేయాలంటే అపవాదిని ఎదిరించాలి. అప్పుడు వాడు మన యొద్ద నుండి పారిపోతాడు. మన గృహంలోని కూడా వచ్చే అవకాశం ఉండదు వాడికి. మన కుటుంబంలో మన బిడ్డలకి ఎదురు తిరిగే ఆలోచన రానివ్వడు. దేవుడు ఎంతగా మనల్ని కాపాడుతాడంటే ఎటువంటి ఆలోచన వాడు పుట్టించినా దాని యందు సమాధానాన్ని తీసుకువస్తాడు. రెండవదిగా స్థిరమైన విశ్వాసం మనలో ఉండాలి. 1 పేతురు 5:9 ప్రకారం మనలో స్థిరమైన విశ్వాసం ఉంటే ప్రతి కార్యం దేవుడు చేయడం ప్రారంభిస్తాడు. మూడవదిగా సర్వాంగ కవచాన్ని మనం ఏం చేయాలి? ధరించుకోవాలి. ఈ నూతన సంవత్సరంలో ప్రతి ప్రొటెక్షన్ మనం ఏర్పాటు చేసుకోవాలి. ఎలా ఎదిరించాలి అపవాదిని? ఈ రోజు నా మీదకి ఎలా దాడి చేయబోతున్నాడు, నా కుటుంబం మీదకి ఎలా దాడి చేయబోతున్నాడు, ఈ దినాన్ని మనం దేవునికి సరెండర్ అయిపోతే దేవుడు మన కుటుంబాన్ని రక్షిస్తాడు అని చెప్పి మీరు సరెండర్ అయిపోవాలి. ఎప్పుడైతే ఉదయాన్నే లేచిన వెంటనే మన పనులన్నీ పక్కన పెట్టి దేవునికి స్థానం ఇచ్చి, ప్రభువా ఈ రోజు నా కుటుంబాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నాను, నా కుటుంబం సమాధానముగా నడవాలి, నా కుటుంబం శాంతితో నడవాలి, నా కుటుంబం యథార్థతతో నడవాలి, ఈ రోజంతా నా కుటుంబాన్ని చేతులకు అప్పగిస్తున్నాను ప్రభువా అని చెప్పి దినాన్ని ప్రారంభించండి. ఆ రోజంతా మీ కుటుంబంలో సమాధానం దొరుకుతుంది. అర్థమవుతుందా? ఎప్పుడైతే ఈ రోజు నీ చేతులకు అప్పగిస్తున్నాను, నా కుటుంబంలో నెమ్మదిని దయచే తండ్రి అని చెప్పి దేవునికి నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో ఆ రోజంతా నీకేమవుతుందంటే నీ కుటుంబంలో నెమ్మది దొరుకుతుంది. కాబట్టి ఎప్పటికప్పుడు మనం ఏం చేయాలంటే సర్వాంగ కవచాన్ని ధరించుకుని ఉండాలి. ఎఫెసీయులకు 4:27 చూడండి. అపవాదికి చోటియకుడి. అపవాదికి చోటు ఇవ్వకుడు. ఏం చెప్తున్నాడంట? అపవాదికి చోటియకుడి. ఆ దొంగిలివాడు
ఇక మీదట దొంగిలక అంతరగల వానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేస్తూ కష్టపడగలరు. అర్థమవుతుందా? మంచి పనులు చేయొచ్చు. మనం ఏం చేయాలంట? కష్టపడ. అపవాదికి చోటు ఇవ్వకపోతే మనకి మంచి పనులే అబ్బుతాయి. అర్థమవుతుందా? ఎంతసేపు పక్కోడు అన్యాయంగా సొమ్మవుతుంది అనుకో, దాన్ని ఏం చేస్తాం మనం? దొంగిలించడానికి ఇష్టపడతాం. అవునా? నేను కూడా చేశానండి బాబు. ఏంటి మీరు అలా చూస్తున్నారు? నేను కూడా మారినప్పుడు నా వెల్లింగ్ పనిలో అలాగే ఉండేది. కమిషన్లు మాట్లాడేసింది వాళ్ళ ముందు. ఇంట్లో కూడా అనుకో కమిషన్లు మాట్లాడుకుని చక్కగా మాకు సరిపడా కూలి పనులు మాట్లాడుకుని, అన్యాయం సొమ్మంటే మనకు వచ్చే కూలి పని ఇవ్వకుండా, మనం అడిగి తీసుకోకుండా అక్కడ వేరే వాళ్ళకి చెప్పి మా కూలి పనులు అతను ఇవ్వడం, దీంట్లో కలిపి రాయండి, అది అన్యాయం కలిగింది. ఎందుకంటే అడిగి పొందుకోవాలి ఏదైనా సరే. ఎదుటి వారి దగ్గర అమ్మ నా పరిస్థితి ఇలా ఉంది, నువ్వు నాకు ఇవ్వగలిగితే ఇవ్వు, లేకపోతే లేదు అని చెప్పి అడిగి పొందుకోవాలి మన దగ్గర, నమ్మకమైన వారి దగ్గర. కానీ మేమేం చేసేవాళ్ళం అంటే డీలింగ్ ఏర్పాటు చేసుకునేవాళ్ళం. సరుకు అమ్మేవాడి దగ్గర వాడు ఏం చేసామంటే 2000 ఎగస్ట్రా రాయండి, 1000 రూపాయలు ఎగస్ట్రా రాయండి అని చెప్పి డీలింగ్ ఏర్పాటు చేసుకుని వీళ్ళ నమ్మకంతో మాకు ఇచ్చిన పని ఏం చేసేవాళ్ళం అంటే వీళ్ళు ఇచ్చే కూలి పని తక్కువ, కాకపోతే వాళ్ళతో డీలింగ్ ఏర్పాటు చేసి వీళ్ళని మోసం చేసేవాళ్ళు. కానీ వీళ్ళనే డైరెక్ట్ మనం ఏం చేయాలంటే నాకు ఇది సరిపోదు, మీరు నాకు ఇంత కలిపి ఉండని అడగాలి. అర్థమవుతుందా? అంటే మోసం అంటే ఇది. దేవుడు అందుకే అన్నాడు ఇక్కడ మాట మాట్లాడుతూ, చదవమ్మా, అపవాదికి చోటీకుడి అని చెప్తున్నాడు. అపవాదికి చోటిస్తే మనల్ని ఏం చేస్తాడంటే మనల్ని దొంగిలుతాడు, మనల్ని నాశనం చేస్తాడు, మనకి చీకటి బ్రతుకును పరిచయం చేస్తాడు. చీకటి బ్రతుకు వెలుగులోనికి రాకుండా చేసేస్తాడు. చీకటి బ్రతుకు మనల్ని వెలుగులోనికి రాకుండా చేసిందంటే మనం అంధకార స్థితిలోనికి వెళ్ళిపోయినట్టే. అందుకనే ప్రతి ఒక్కరూ ఏం చేయమంటున్నాడు? తన చేతులతో మంచి పని చేయొచ్చు, కష్టపడవలను. మనము కష్టపడుతూ తినవలసిన వాళ్ళమే, మన శ్రమను మనం అనుభవించవలసిన వాళ్ళమే. కష్టపడితే ఎవరైతే తింటారో వాళ్ళ రూపాయి ఏ మాత్రం వృధాగా పోదు. అర్థమవుతుందా? కష్టపడుతూ ఎవరైతే తింటారో వారి రూపాయి ఎన్నటికీ వృధాగా పోదు. మీరు చూడండి, అన్యాయంగా సంపాదించింది అన్యాయంగానే వెళ్ళిపోద్ది. ఎక్కువసారి హాస్పిటల్కి వెళ్ళిపోవచ్చు, లేకపోతే బలహీనతలకు వెళ్ళిపోవచ్చు. కొన్ని పరిస్థితులను బట్టి, చాలా విషయాల్లో నమ్మకం లేని దాన్ని బట్టి ఏమవుతుందంటే వ్యర్థముగా మన ధనం ఏమవుతుందంటే వృధాగా పోతుంది. కొంతమంది తాగుడు ద్వారా ఖర్చు పెట్టేస్తారు. ఎందుకు ఖర్చు పెడతారు అంటే అది వృధాగా వెళ్ళిపోతుంది. ఎందుకంటే అపవాదికి వాళ్ళు ఏమవుతున్నారంటే చోటు ఇస్తున్నారు కనుక అపవాది వాళ్ళని ఏం చేస్తుందంటే వారి ధనాన్ని సరైన రీతిలో ఖర్చు పెట్టకుండా చేస్తూ వ్యర్థముగా దాన్ని నాశనం చేస్తుంది. కాబట్టి 4వదిగా మనం ఏం చేయాలంటే అపవాదికి చోటు ఇవ్వకూడదు. దేవుడు చెప్తున్నది అదే. మొదటిగా ఏమన్నాడంటే అపవాదిని ఎదిరించండి, వాడు మీ వద్ద నుండి పారిపోతాడు. మీరు స్థిరమైన విశ్వాసం కలిగిన వారివై వాడిని ఎదిరించండి అంటున్నాడు. 3వదిగా సర్వాంగ కవచాన్ని ధరించుకోమంటున్నాడు. 4వదిగా అపవాదికి మనము చోటు ఇవ్వకూడదు. చోటిస్తే వాడు ఏం చేస్తాడంటే దొంగతనముగా వచ్చి మన జీవితాలను పాడు చేస్తాడు. ఈ 2025లో మన జీవితాలను పాడైపోయే రీతిగా ఉండకూడదు. అందుకని యెషయా గ్రంథము 41వ అధ్యాయం 4వ వచనం చూడండి. యెషయా గ్రంథము 41వ అధ్యాయం 4వ వచనం. చాలా కాలము నుండి పాడుగానున్న స్థలములను వారు కట్టుదురు, పూర్వమున పాడైన స్థలములను కట్టుదురు. అర్థమవుతుందా? ఇప్పుడు మన జీవితం పాడైపోయింది, తెలియకుండా చెడిపోయింది, తెలియకుండా అన్యాయమైన క్రియలు చేసింది, తెలియకుండా అపవాదికి చోటించి అనేకమైన విషయాలు తెలియజేసింది. అయితే ఇప్పుడు మన దేవుడు అంటున్న మాట ఏంటంటే చాలా కాలము క్రిందట పాడైపోయిన స్థలములన్నిటినీ మరలా కట్టుడి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే 2025 సంవత్సరంలో 24వ సంవత్సరం అంతా దేవునికి అక్రమమైన క్రియలతో నడిచాం. 24వ సంవత్సరం అంతా అబద్ధపు మాటలతో నడిచాం. 24వ సంవత్సరం అంతా వ్యర్థమైన వాటి చుట్టూ తిరిగాం. 25వ సంవత్సరం అంతా పనికిరాని వాటి చుట్టూ తిరిగి మన జీవితాలను మనమే పాడు చేసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే నూతన సంవత్సరంలో నూతనముగా మన జీవితాలను ఏం చేయాలి? కట్టుకోవాలి.
పాడైన స్థలములను దేవుడు బాగు చేయడానికి 2025 సంవత్సరం ఇచ్చాడు. పాడైపోయిన స్థలమైన మన దేహాలను ఏం చేయాలంటే మనము కట్టుకోవడం ప్రారంభించాలి, పునాది బలముగా వేయడం ప్రారంభించాలి. అంటే 26 సంవత్సరం వచ్చేటప్పటికి మన పునాది కట్టబడిన బండవలే నిలబడిపోవాలి. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? అపవాదికి చోటిస్తే మన జీవితాలను పాడు చేస్తాడు. అదే దేవుడు పాడైపోయిన స్థలాలకి ఏమని చేస్తున్నాడంటే నూతనముగా కట్టే అవకాశాన్ని దేవుడిస్తున్నాడు. గనుక ఈ 2025 సంవత్సరంలో మనమేం చేయాలంటే నూతనముగా మన జీవితాన్ని కట్టుకోవడానికి ప్రారంభించాలి. ఏం చేయాలి? అపవాదికి చోటు ఇవ్వకుండా వాడు దొంగిల్లుతున్న ప్రతి విధానాన్ని బట్టి మనం చోటు ఇవ్వాల్సింది ఎవరికంటే పాడైపోయిన స్థలాలను బాగు చేయడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. గనుక ఆ స్థలములను మనం బాగు చేయడానికి నూతనముగా మన స్థానాన్ని కట్టడం ప్రారంభించాలి. కాబట్టి ఈ 4వది మనం ఆలోచన చేస్తే అపవాదికి మనం ఏం చేయకూడదంటే చోటు ఇవ్వకూడదు. 5వదిగా చూడండి, మత్తయి సువార్త 10:1 చూడండి. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చును. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ 2025లో ఒక అధికారంతో దేవుడు నిన్ను పెట్టించాడు. ఈ 2025లో నిన్ను అధికారంతో దేవుడు అడుగు పెట్టించాడు. ఏ అధికారంతో దేవుడు నిన్ను అడుగు పెట్టించాడంటే రోగముల మీద నీకు నువ్వుగా జయం పొందుకో అని అడుగు పెట్టించాడు. అనారోగ్యముల మీద నీకు నువ్వుగా అధికారం పొందుకోవడానికి దేవుని సన్నిధిలోకి వచ్చిన నీవు అధికారముగా జీవించడానికి ఇష్టపడని దేవుడు తెలియజేస్తున్నాడు. అందుకని ఇక్కడ శిష్యులతో కూడా అదే చెప్తున్నాడు. 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చను. ఈ 2025లో దేవుడు నీకు ఒక అధికారాన్ని ఇస్తున్నాడు. నువ్వు పొందుకోవాలనుకుంటే పొందుకో. నీ పాడైపోయిన స్థలాలను బాగు చేయడం నువ్వు ప్రారంభిస్తే నూతనమైన జీవితంలో అడుగుపెట్టిన నీ జీవితం, నీ పాడైన స్థలాన్ని పాడు చేసుకుంటున్నా నీ భవిష్యత్తు నూతనముగా కట్టబడుతుంది. కనుక ఈ నూతనమైన భవిష్యత్తు నీకేం చేస్తుందంటే ప్రతి అధికారమును నీ చేతుల్లో పెట్టడానికి ఇష్టపడుతున్నాడు. ప్రతి అధికారము దేవుడు నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే 12 మంది శిష్యులను ఎలా అయితే ఏర్పాటు చేసుకున్నాడో 12 మంది శిష్యులను ఎలా అయితే ఏర్పాటు చేసుకుని తన కొరకు ఏర్పాటు చేసుకున్నాడో వాళ్ళకి ఏం చేస్తున్నాడంటే అధికారమును ఇచ్చి వారిని ముందుకు పంపిస్తున్నాడు. ఏర్పాటు చేసుకున్న మిమ్మల్ని అందరినీ దేవుడు తెలియచేసేది ఇదే. మీకు అధికారమునిచ్చి దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు. అధికారమునిచ్చి 2025లో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. మంచి ప్రదేశములకు దేవుడు మిమ్మల్ని నడిపించబోతున్నాడు. మంచి విషయాల్లో దేవుడు మిమ్మల్ని గణపరచబోతున్నాడు. మీరు ఎక్కడ తలదించుకున్నారో అక్కడ దేవుడు తలలేపబోతున్నాడు. ఇది పొందుకోలేని ప్రతి ఒక్కరి దేవుడు పొందుకునే రీతిగా చేయబోతున్నాడు. అందుకని ఈ 2025 సంవత్సరంలో నీకు అధికారము కావాలంటే పాడైపోయిన నీ స్థలాన్ని బాగు చేసుకోవడానికి 2025 అవకాశం ఇచ్చాడు. కనుక నువ్వేం చేయాలంటే కట్టడము ప్రారంభించాలి. ఈ నూతన సంవత్సరంలో నువ్వు కట్టడం ప్రారంభించబడితే నీ జీవితం వర్ధిల్లడానికి దేవుడు అనేకమైన ద్వారాలు తెరవడానికి ఇష్టపడుతున్నాడు. అందుకనే మీరు ఎక్కడున్న వాటిని వెతకమని కొలస్సీలకు 3:1 చెప్తున్నాడు. చదవండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకండి. మనం క్రీస్తుతో పాటు బ్రతకవలసిన వారమైతే మనం పైనున్న వాటిని వెతకాలి. అప్పుడు అధికారం మన చేతుల్లోనికి వస్తుంది. అధికారం మన చేతుల్లోనికి వస్తే ఏ రోగము నిన్నేం చేయదు, ఏ బలహీనత నిన్నేం చేయదు, ఏ వ్యాధి నిన్నేం చేయదు. ఎందుకంటే అధికారం కలిగిన దేవుడు నీకు అధికారం ఇచ్చాడు. కనుక ఆ అధికారం నిన్ను ఏ మాత్రము కూడా బలహీనతకు లోబర్చకుండా దేవుడు నిన్ను కాపాడుతాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ చెప్తూ ఉంటున్నాడు, పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. అర్థమవుతుందా? మన జీవము దేవుని యందు దాచబడి ఉన్నది. మీరు ఎప్పుడైతే నూతనముగా మీ జీవితాలను కట్టుకోవడం ప్రారంభిస్తారో, ఈ నూతనమైన సంవత్సరంలో దేవుడు మీకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారో,
దేవుడు మిమ్మల్ని బట్టి ఏమవుతాడంటే ఘనపరచబడుతున్నాడు గనుక మీకు అధికారాన్ని దేవుడు ఇస్తాడు. ఈ అధికారాన్ని మనం విడిచిపెట్టుకోకుండా దేవుని కొరకు మాత్రమే బ్రతికే వారిగా ఈ 2025లో ఉందాం. ఏమో ఎంతమంది ఏ స్థితిలో ఉండే 2025లో మనం ఎలా ఉండబోతున్నామో మనకైతే తెలియదు. కానీ ఇప్పుడు అన్నా చెల్లెలకి ఎంత వైర్యాసం చూపించి వాళ్ళకి భేదం లేకుండా పుట్టి వారి జీవితాల్లో నాశనాన్ని కొని తెచ్చుకుని ఇలాగ ఉన్నారంటే ఆలోచన చేయండి. అంటే వాళ్ళ జీవితాల్లో ఇది మా ఇద్దరికి కుదిర్చబడింది, ఒక తల్లిని పుట్టినా గానీ మా ఇద్దరికి ఇష్టమైంది పెళ్లి చేసుకుంటామన్నారు. ఎంత దారుణమైన పరిస్థితి, ఎంత దారుణమైన రోజులు మనం చూస్తున్నాము. కాబట్టి ఈ రోజు మనం చేయవలసింది ఏంటంటే అపవాది తంత్రములను ఎదిరించడానికి మనం చేయవలసింది ఏంటి? సర్వాంగ కవచమును మనకు మన కుటుంబాలకు ధరించుకోవాలి. మన కుటుంబంలో వాక్యం చదువుతూ ఉండాలి, మన కుటుంబంలో దేవుని పాటలు పాడుతూ ఉండాలి, మన కుటుంబంలో దేవుని మాటలు చెప్పుకుంటూ ఉండాలి, దేవుని స్తుతిస్తూ దేవుని ఆరాధిస్తూ ప్రార్థనలతో మనం ఎప్పుడైతే గడుపుతామో అపవాది వేసిన బాణములన్నిటిని మనం ఏం చేయగలుగుతాం? ఎదిరించగలుగుతాం. అర్థమవుతుందా? నేటి దినాల్లో ఘోరాతి ఘోరమైన స్థానాలు మనం చూడబోతున్నాం. ఈ 2025 చాలా భయంకరంగా మనం చూడబోతున్నాం. ఈ భయంకరమైన పరిస్థితి మనం చూడబోతున్నాం కనుక మనం ప్రత్యేకింపబడే వారిగా మనము మన కుటుంబాలు ఉండగలిగితే, మన కుటుంబాలు ఆశీర్వదించబడగలిగితే, మన కుటుంబాలు దీవించబడగలిగితే తప్పకుండా మన కుటుంబాలన్నింటినీ దేవుడు అధికారంలోనికి తీసుకుంటాడు. ఆయన అధికారంలోనికి వెళ్ళిన ప్రతి కుటుంబము ఎంతో ఆశీర్వదించబడుతుంది. కాబట్టి మనం ప్రతి ఒక్కరం చేయవలసింది ఏంటయ్యా అంటే దేవునికి ప్రాధాన్యత ఇవ్వడం. ఈ నూతనమైన సంవత్సరంలో మనకి చాలా ప్రాముఖ్యమైనది. క్రీస్తు రాకడకు అనేకమైన సూచనలు కనబడిపోతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరము సిద్ధపాటు కలిగి ఉండాలి. మొట్టమొదటిగా చెప్పింది ఏంటి? ప్రభు యొక్క స్థితిలో బ్రతుకుతూ అపవాది వేయించిన బాణములను అక్కడ చెప్పబడిన ఎఫెసీ 4:7 ప్రకారం మనము ఏం చేయాలంటే అపవాది మన యొద్ద నుండి పారద్రోలే వాడిగా మనము జీవించాలి. వాడు మన యొద్ద నిలబడకుండా పారద్రోలాలి. రెండవదిగా మనకి స్థిరమైన విశ్వాసము ఉండాలి. మూడవదిగా మనము సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. నాలుగవదిగా అపవాదికి మనము చోటు ఇవ్వకూడదు. ఐదవదిగా దేవుడు మనకు అధికారాన్ని ఇస్తున్నాడు. పాడైపోయిన మన స్థలాలను బాగు చేసుకోవడానికి దేవుడు నూతనముగా మన యొక్క జీవితాలను కట్టబోతున్నాడు గనుక మన జీవితాలు అట్టి కృపలో బహుబలమైనవిగా ఫలించిన వారిగా మనము దీవించబడదు గాక. అట్టి కృపలో దేవుడు మన కుటుంబాలను ఆశీర్వదించును గాక. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేద్దాం. ఈరోజు మనం ఎదిరించవలసిన సాతాన్ని ఎదిరించకపోతే మన కుటుంబాల్లో చాలా దారుణమైన విపత్తులు కనబడతాయి. ఇవన్నీ దేని నుండి పుడుతున్నాయంటే మన భోగేచ్ఛల నుంచే పుడుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ నేను అపవాదిని ఎదిరించాలి ప్రభువా, నువ్వు అపవాదిని ఎదిరించాలి ప్రభువా అని ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరూ మా కుటుంబం సంతోషంగా జీవించాలి ప్రభువా ఈ 2025 సంవత్సరంలో. మా కుటుంబం సంతోషంగా నడవాలి ప్రభువా ఈ 2025 సంవత్సరంలో అన్న ప్రతి ఒక్కరూ నూతనముగా మీ జీవితాలను కట్టుకోవడానికి ప్రారంభించండి. ప్రతి ఒక్కరూ అపవాది మీ వద్ద నుండి పారిపోయేలాగా మీ కుటుంబంలో ప్రార్థనలు చేసుకోండి. అపవాది మీ కుటుంబంలో చొరబడి మీకు సమాధానం లేకుండా చేస్తున్నాడేమో. తల్లి బిడ్డలకు తల్లికి కుమారులకు సమాధానం లేకుండా చేస్తున్నాడేమో. మీరు చేయవలసింది ఒకటే, అపవాది తంత్రములను ఎదిరించడానికి మీరు ప్రభు యొక్క శిక్షణలో ఉండాలి. వాడు వేస్తున్న ప్రతి బాణాన్ని మీరు విరగొట్టబడాలంటే వాడు పారిపోయేలాగా మీ యొక్క జీవితం ఉండాలి. స్థిరమైన విశ్వాసం కలిగి మీరు జీవించాలి. స్థిరమైన విశ్వాసం ఎప్పుడైతే మీ జీవితంలో ఉంటుందో వాడిని ఎదిరించే వారిగా మీ జీవితం బాగుపడుతుంది. వాడిని ఓడించే రీతిగా మీ జీవితం బాగుంటుంది. ఈ 2025 సంవత్సరంలో మీ జీవితం బహుగా ఫలించిన వారిగా దేవుడు ఉంచాలనుకుంటున్నాడు. మీ జీవితం అద్భుతంగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. మీరు ఏం చేస్తే దేవుడు మీకు ఇస్తానని ఈరోజు మాట్లాడాడు. దాన్ని బట్టి మీరు చేయవలసింది ఒకటే,
దేవుని యందు విశ్వాసమైన స్థిర హృదయం కలిగి వాడిని ఎదిరించండి. మూడవదిగా సర్వాంగ కవచం ఒక ధరించుకొని మీ కుటుంబాలకు శాంతి సమాధానాలు తెచ్చుకోవడానికి ఎదురు చూడండి. మీ దేహాలకు మంచి ఆరోగ్యం తెచ్చుకోవడానికి ప్రయాసపడండి. మీ కుటుంబంలో ఒక ఎదిరించబడిన వారి వల్ల మీ జీవితం ఉండడానికి మీరు జ్ఞాపకం చేసుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియచేస్తున్న విధానాన్ని విడిచిపెట్టొద్దు. నాలుగవదిగా అపవాదికి మీ ఇంటిలో చోటు ఇవ్వద్దు. వాడు 4 రకాలుగా మీ ఇంట్లోకి చొరబడొచ్చు, 5 రకాలుగా మీ ఇంటిలోకి చొరబడొచ్చు, లేకపోతే పలు విధాలుగా మీ ఇంటిలోకి చొరబడి మీ కుటుంబాన్ని చిందరమందర చేయొచ్చు. కానీ అపవాదికి చోటు ఇవ్వద్దు. మీ పాడైపోయిన స్థలములన్నీ బాగు చేసుకోవడానికి ఇష్టపడండి. మీ జీవితాలన్నిటినీ కట్టుకోవడానికి ఇష్టపడండి. దేవుని సన్నిధిలో మీకు అడిగినవన్నీ దేవుడు ఇస్తున్నప్పుడు ఆయన కొరకు ఈ నూతన సంవత్సరంలో మీరు కట్టబడే రీతిగా మీ జీవితాలను ఉంచుకోండి. కట్టబడే రీతిగా మీ జీవితాలను బాగు చేసుకోండి. పాడైపోయిన మన స్థలాలను బాగు చేస్తానని దేవుడు చెప్తున్నప్పుడు దేవుడు ఇచ్చిన ప్రతి ఒక్క వాగ్దానాన్ని మనం స్థిరముగా నిలబెట్టుకుందాం. 5వదిగా దేవుడు మనకి అధికారమును ఇవ్వబోతున్నాడు. ప్రతి రోగము మీద ఈ సంవత్సరంలో అధికారం ఇవ్వబోతున్నాడు. ప్రతి బలహీనత మీద దేవుడు మనకు అధికారమును ఇవ్వబోతున్నాడు. ప్రతి వ్యాధి మీద దేవుడు మనకు అధికారమును ఇవ్వబోతున్నాడు. కంపల్సరీ 2025లో నువ్వు అధికారం కలిగిన దాని వలె, అధికారం కలిగిన వారి వలె నీ జీవితం ఉండాలి. నీకు ఒక అధికారాన్ని దేవుడు ఇస్తున్నాడు. ఏ వ్యాధి నీ దగ్గరికి వచ్చినా నువ్వు ప్రార్థన చేస్తే చాలు, ఏ వ్యాధి నీ దగ్గరికి వచ్చినా నువ్వు మోకరిస్తే చాలు, ఏ బలహీనత నీ దగ్గరికి వచ్చినా నువ్వు మోకరిస్తే చాలు. ప్రతి ఒక్క దాని మీద దేవుడు నీకు అధికారం ఇస్తాడు. ప్రతి ఒక్క దాని మీద దేవుడు నీకు బలాన్ని ఇవ్వబోతున్నాడు. ఒక గ్రిప్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. నువ్వు చేయవలసింది ఒకటే, దేవునికి స్వాస్థానికి నువ్వు లోబడిపోయి ప్రార్థన చేస్తే, అపవాది బాణములు నీ కుటుంబం మీదకి రాకుండా నువ్వు కాపాడబడితే, అపవాది బాణములు నీ మీదకి రాకుండా నీవు వర్ధిల్లబడితే, దేవుడు నీ మీదకి వచ్చే ప్రతి రోగాన్ని తొలగిస్తాడు. నీ మీదకి వచ్చే ప్రతి బలహీనతను తొలగిస్తాడు. నీ మీద ఉన్న ప్రతి వ్యాధిని మార్కు 10:1 ప్రకారం ఎలా అయితే ఆయన శిష్యులకు అధికారం ఇచ్చాడో, ఈ రోజు ఆయనే మనల్ని పుట్టించుకుంటున్నాడు కనుక మనకి కూడా ప్రతి రోగం మీద అధికారమును దేవుడు ఇస్తాడు. ఆ రోగాలను జయించడానికి, వ్యాధులను జయించడానికి దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు కనుక ప్రతి ఒక్కరం ప్రార్థన పూర్వకంగా దేవుణ్ణి అడుగుదాం. మహాగణుడు అయిన గొప్ప దేవానికి వందనాలు. ఆశ్చర్యకరుడవు తండ్రి, ఈ 2025 సంవత్సరంలో అడుగుపెట్టి ఈ యొక్క సన్నిధిలో 2వ వర్తమానముగా తండ్రి, నీ బిడ్డల ప్రభువా అపవాదిని ఎదిరించుటకు సర్వాంగ కవచమును ధరించుకొనుటకు తండ్రి, ఏ రీతిగా ప్రభువా నీవే నీ కృపచేత నింపి నడిపించి, అయ్యా ఇదిగో ఈ 2వ వారంలో ప్రభువా 2వసారి ఈ యొక్క మందిరములో నిన్ను కూడుకొని ఆరాధిస్తున్నాం గనుక నీ కృప ద్వారా, నీ ఆత్మ ద్వారా బలపరిచి మేలు చేయమని ప్రార్థన చేస్తున్నాం. నీ ఉన్నతమైన కృపలో మమ్మల్ని దీవించి ఆశీర్వదించి బలపరచండి. నీ కార్యములు మహా అభివృద్ధి చేత నింపబడుతుండగా నీ ఆత్మలో మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాం. కంటికి రెప్పలా మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి మీ నామం పేరట మమ్మల్ని దీవెనతో నింపి నడిపించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. దేవాన్ని దివ్య సేవలో దీవించి ఆశీర్వదించండి. ఈ దినమున నేర్చుకున్న ప్రభు ప్రతి విషయాన్ని బట్టి అడిగితే ఇస్తానన్నావు, వెలిగితే దొరుకుతానన్నావు, తట్టితే తీస్తానన్నావు గనుక మేము పైనున్న వాటి మీదే ఆలోచన చేయడానికి మేలు చేయండి. భూ సంబంధమైన వాటి మీద ఆలోచన చేయకుండా నీ కృపను మాకు తోడుగా ఉంచండి. పరిశుద్ధాత్ముడా మమ్మల్ని, మా కుటుంబాలని కాచి కాపాడి భద్రపరచండి. ఇక్కడ చేరిన ప్రతి కుటుంబాల్లో శాంతి సమాధానాలు దయచేయండి తండ్రి. ఏ బిడ్డలు ఏ బలహీనతలతో ఉన్నారో ప్రభు, ఈ సంవత్సరం అంతటిలో మంచి ఆరోగ్యం కలిగిన అధికారము బిడ్డలకు దయచేయండి తండ్రి. నీవే వీరందరినీ దీవించి ఆశీర్వదించి విన్న వాక్యాన్ని ప్రభు అపవాదికి చోటివ్వక వారి హృదయాలు నూతనపరచబడ్డకును, వారి గృహాలు నూతనముగా కట్టుకున్నట్టుకును నీవే ద్వారములు తెరిచి మేలుకరముగా ప్రతి బిడ్డల్ని ఆశీర్వదించి మేలు చేయమని యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.